అండి. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది పెద్ద నుంచి రిలీజ్ అయిన సాంగ్ మీకు? ఇందాక రిలీజ్ అయిందండి. ఆ సాంగ్ పలకాలంటే కూడా నోరు తిరగట్లేదు, అల్లెల్లుల్లా అని అంటుంది. కానీ ఆ సాంగ్ మాత్రం అయితే వింటుంటే బాగుంది, నోరు తిరగట్లేదు. నిజంగా చెప్తున్నా, అసలు ఐటమ్ సాంగ్ అది ఒక డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. మన రామ్ చరణ్ గారు డాన్స్ మాత్రం అదిరిపోయింది. అసలు బుచ్చిబాబు గారు అసలు నిజంగా మీరు ఒక వేరే లెవెల్ సార్. నిజంగా బెస్ట్ ఉంది. సాంగ్ వింటుంటే జస్ట్ 25 సెకండ్స్ ఉంది జస్ట్ ప్రోమో, కానీ అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అల్లెల్లు అని ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ఎంత ఏదైనా ప్రాక్టీస్ అవుతలేదు, అది నో తిరగట్లేదు ఫస్ట్. కానీ కొంచెం అప్పుడు ప్రాక్టీస్ చేస్తా. అల్లెల్లు అల్లెల్లమ్మ అని ఉంది. శృతి హాసన్ గారు నిజంగా ఇంత లుకింగ్, ఇంత అబ్బా, ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తారండి మీరు. నిజంగా అసలు నిజంగా మన పెద్ద సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నారు సేమ్ ఆ సాంగ్ లో మీరు. చాలా బాగా అనిపించింది అసలు. ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, అబ్బా, ఆ బ్యాక్గ్రాప్, ఆ డాన్స్ అదిరిపోయింది అసలు. అంటే ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, తర్వాత శృతి హాసన్ ని తీసుకున్నారు. సో దాని గురించి మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు, కానీ బుచ్చిబాబు గారు ఏదైనా ఒక ప్లాన్ తో వెళ్తారు. కానీ శృతి హాసన్ పెట్టినా కూడా చాలా బెస్ట్ ఉంది, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఈ ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాలో ఇంత ముందుకి సాంగ్ వైరల్ అయింది కదా మొన్న, చిక్కిరి చిక్కిరి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా రేపు ఇది కూడా వైరల్ అవుతుందండి. చాలా బాగుంది ఐటమ్ సాంగ్. ఈ సినిమా కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పెద్ద మూవీ కోసం. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అండ్ శృతి హాసన్ గారు ఓన్లీ ఐటమ్ సాంగ్ వరకే. మన జాన్వీ కపూర్ గారు అయితే ఒక లెవెల్. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇట్టు కొట్టారు, ఇది కూడా ఇట్టు కొడతారు శృతి హాసన్. అది మన జాన్వీ కపూర్ గారు. నిజంగా మీరు చాలా బాగుంటారండి. మీ యొక్క డ్రెస్సింగ్ కానీ, అబ్బా, మీ గ్లామర్ అదిరిపోయింది అసలు. నిజంగా అసలు నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము. ఈసారి పెద్ద మూవీ టాప్ లో ఉంటుంది. పుష్ప 2 కాదు, పుష్ప 1 కాదు, ట్రిపుల్ ఆర్ కాదు, బాహుబలి కాదు, బాహుబలి 2 కాదు, పెద్ద మూవీ వస్తుంది. రాసి పెట్టుకోండి, రికార్డులు కొడుతుంది. ఇది 100% పక్కా. సో సాంగ్ నిజంగా చాలా బాగుంది. అంటే శృతి హాసన్ గారిని మళ్ళీ ఇట్లా కంబ్యాక్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది ఐటమ్ సాంగ్ లో. ఎందుకంటే ఒకప్పుడు మహేష్ బాబు గారి సాంగ్ మూవీలో ఇలా చేసింది అనమాట. మళ్ళీ జంక్షన్ ఆల్మోస్ట్ చాలానే అనిపించింది ఆ స్టెప్స్, కానీ లుకింగ్ చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారి నుంచి కూడా మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా కూడా స్టెప్స్ కూడా బాగుంటాయి అనుకుంటున్నాము. సాంగ్ మాత్రం ఇప్పటి వరకు వదిలినది అయితే చాలా బాగా అనిపించింది. జాన్వీ కపూర్ గారు ఒకవైపు, శృతి హాసన్ గారు ఒకవైపు, ఎలా అనిపించింది? చాలా బాగుంటదండి. ఇద్దరితో వేయడం అనేది మన రామ్ చరణ్ గారిని ఎక్కడో రేర్ కేసు అనమాట. ఇప్పుడు వస్తుంది అనమాట, అదిరిపోతుంది సాంగ్, చాలా బాగుంటది. అంటే మనకి కొన్ని విషయాలు తెలిసినాయి. చాలా మూవీ కూడా వేరే లెవెల్ ఉండబోతుందంట. వేరే లెవెల్. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ తోటి బజ్ అయింది, ఇప్పుడు ఐటమ్ సాంగ్ తో ఇంకొంచెం బజ్ పెరిగింది. సో పెద్ద మీద ఎక్స్పెక్టేషన్స్ మరీ హై అయిపోతున్నాయి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత తెగేటట్టు కొట్టబోతున్నాడంట థియేటర్ లో. మీరు అసలు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందంట రామ్ చరణ్ గారి మూవీ. సూపర్ అంట. అంటే ఫస్ట్ లో బుచ్చిబాబు గారికి సాంగ్ నచ్చలేదంట అని ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఫస్ట్ లో అంటే ఇప్పుడు ఏదైనా సాంగ్ అనేది వింటుంటే నచ్చుతుందండి. బట్ ఈ సాంగ్ గురించి నాకు అంటే బయట మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా మంది ఏం చెప్తారంటే అసలు ఎర్రగా తీసేసారు, మామూలుగా లేదు, అసలు ముగ్గురు డాన్స్ ఉంటది, అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళిపోతుంది అన్నట్టుంటది ఆ సాంగ్, వేరే లెవెల్ ఉంటది అని చెప్పారండి. ఆబ్వియస్లీ ఆ రెండుని మించిపోద్దని చెప్తున్నారు. నేను అంటే తెలుసుకున్న దాని ప్రకారం అయితే డాన్స్ అదరు కొట్టేసారు, సాంగ్ వేరే లెవెల్ ఉంటదంట. మంచి మాస్ స్పీట్ ఇచ్చేసారంట. అంటే మీరు ఆల్రెడీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్. సో ఇంతకు ముందు అల్లు అర్జున్ గారితో మాస్ స్టెప్స్ చేశారు, ఇప్పుడు మహేష్ బాబుతో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ తో చేశారు. ముగ్గురులో మీకు ఏది నచ్చింది బాగా? మాకు పవన్ కళ్యాణ్ గారితో పిల్ల అని చెప్పే సాంగ్ అది నాకు బాగా ఇష్టం. అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా, నేను మెగా ఫ్యామిలీ, నేను ఆయన ఫ్యాన్ అండి, మీరు మర్చిపోయారు. చూశాను, నిజంగా వెరైటీగా ఉంది. ఆయన చొక్కా, ఈమె చీరతో, ఆమె చొక్కతో ముడివేయాలంట. అంటే పెళ్లిల్లో పెళ్లి కొడుకు అది దాంట్లో ముడివేస్తారు కదా, అలాగా చొక్కా చీరతో ముడివేయాలి. అంటే వెరైటీగా ఉంది, చూడడానికి మామూలుగా లేదు. ఆ సాంగ్ వింటుంటే నిజంగా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. నువ్వు కూడా నవ్వాలి, ప్రతి ఒక్కరు నవ్వాలి ఆ సాంగ్ చూసి. అసలు రామ్ చరణ్ నిజంగా ఇలా డాన్స్, నేను రామ్ చరణ్ గారి సాంగ్ త్రిబుల్ ఆర్ కదా, ఎన్టీఆర్ తో చేసింది, అబ్బా నిజంగా ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. కానీ నిజంగా అంత టాలెంట్ ఉంది. రామ్ చరణ్ గారు కూడా ఇట్లా కూడా ఇంత బాగా డాన్స్ చేస్తారని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్పులు కూడా సూపర్ ఉన్నాయమ్మా.
అంటే అంటే ఫస్ట్ లో తన కోసం మృణాల్ ఠాకూర్ ని పెడదాం అనుకున్నారు. అవును ఇప్పుడు శృతి హాసన్ ని పెట్టారు. అవును, దానివల్ల అవును. ఏమైనా బస్ తగ్గిందంటారా పెరిగిందంటారా? ఏం లేదు, శృతి హాసన్ ఏ హీరో పక్కనైనా సరే ఐటమ్ సాంగ్ కి కానీ దేనికైనా సరే ఆమె చాలా బాగా సూట్ అవుతుంది. ఆమె కంటే ఈమెనే బాగుంది నిజం. ఆ సాంగ్ కొంచెమే వచ్చింది, అది చూడంగానే అప్పుడే నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరి మధ్యలో బాగా హీరో రామ్ మరి చరణ్. సినిమాలో ఈ సాంగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నారా ఏంటి నాయన, 3 నెలల కోసం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా అంటే పాట కోసం వెయిట్ చేయడం ఏంటి మరి విచిత్రం? కాకపోతే మనం సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం, ఆ సినిమాలో ఈ పాట ఉంది కాబట్టి మరి వెయిట్ చేయక తప్పదు కదా. అంటే ఇప్పటి వరకు ట్రైలర్ వచ్చి చాలా బస్ క్రియేట్ చేసింది, అవును. సాంగ్ తోటి ఇంకా హైప్ పెరిగింది. ఆ సో ఎలా ఉండబోతుంది మరి పెద్ది మాత్రము చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా బ్లాక్ బాస్టర్ కాబోతుంది, మామూలు హిట్ కాదు, బంపర్ హిట్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సాంగ్? హల్లల్లో బాగుందండి సాంగ్ అనేది, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా నడుస్తుంది. కాకపోతే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటండి, ఒకప్పుడు శృతి హాసన్ అంటే ఐరన్ లెగ్ అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ డైరెక్టర్ గారు ఏమైనా రిస్క్ తీసుకుంటున్నారా ఆమెను పెట్టేసి? ఇంతకుముందు మృణాలిని గారిని అని చెప్పి అనుకున్నారు, ఆమెనే ఉంటే బాగుండేదేమో అని చెప్పి నాకు ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, రాజమౌళి గారు కాశీ అని చెప్పి తీశారు, దాంట్లో కూడా శృతి హాసన్ గారిని పెట్టుకున్నారు. ఆ స్టెప్ ఏమైనా ఇక్కడ బుచ్చిబాబు గారు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ 2 రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు. శృతి హాసన్ గారి పేరు అనేది ఆ ఐరన్ గారి పేరు మరుగున పడి మళ్ళీ హిట్స్ అనేది స్టార్ట్ అవుతాయా, అది చూడాల్సింది. మరి ఒకవైపు జాన్వీ కపూర్, ఇంకో వైపు శృతి హాసన్ ని చూపించారు కదా, ఎలా అనిపించింది అది? జాన్వీ కపూర్ గారి నుంచి చెప్పాల్సిన అవసరం లేదండి. జాన్వీ కపూర్ గారిది ఆమె లుక్కే సరిపోతుంది అంటూ, జస్ట్ ఆమె నడక లుక్ అనేది చాలా హై రేంజ్ లో ఉంది. బాలీవుడ్ నుంచి ఆమెను ఎందుకు తీసుకొచ్చారని చెప్పి క్లియర్ అర్థమైపోతుంది జనతకని చెప్పి, అంటే జనసంఖ్య ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు క్లియర్ అర్థమైపోతుంది జాన్వీ కపూర్ గారి లుక్ అనేది ఎలా ఉంటుందని చెప్పి. తనకు లెవెల్ గా శృతి హాసన్ గారు రాగలుగుతారా అనేది అది ఒకటి మాత్రం చెప్తారు. ఎలా అనిపించేది సార్? నేను ఇక్కడ చెప్పాల్సింది ఒకటి, శృతి హాసన్ గారు బాలీవుడ్ లోకి వెళ్ళారు కానీ బాలీవుడ్ అంతా సక్సెస్ కాలేకపోయారు. కానీ జానీ గారు అక్కడ బాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు, ఇక్కడ టాలీవుడ్ లో సక్సెస్ అవుతున్నారు. సో తనకు తగ్గట్టుగా పోటీ ఇవ్వగలుగుతారా అని చెప్పి అదొకటి మనం మూవీ రిలీజ్ అయ్యాక చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మొన్న ట్రైలర్ వచ్చింది, ఇప్పుడు సాంగ్ వచ్చింది, మూవీకి డే బై డే బస్ పెరుగుతుంది అనుకుంటా. చాలా పెరుగుతుందండి డే బై డే బజ్ అనేది. కలెక్షన్ పరంగా మనకు 1000 కోట్ల ఎటు పోదని చెప్పి క్లియర్ అర్థమైపోయింది. కాకపోతే రికార్డ్స్ అనేటివి ఎంత తొందర బ్రేక్ చేస్తారు అది మనం చూడాల్సింది మూవీ రిలీజ్ అయ్యాక. సార్ ఇప్పుడు అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ పెట్టారు ఏఆర్ రెహమాన్ గారిది, రామ్ చరణ్ వాళ్ళందరూ ప్రమోషన్ కోసం అని భూపాల్ వెళ్తున్నారు. సో అక్కడ ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఎంత మంది వరకు వస్తారు అనుకుంటున్నారు? చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు మనకు టాలీవుడ్ అని కాదు, మనకు సౌత్ ఇండియా అని చెప్పేసి తీసుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్ అయితే మనం ఏదైనా అని ఇప్పటివరకు రిలీజ్ అయిన పెద్ద మూవీస్ అంటే టాలీవుడ్ నుంచి రిలీజ్ అయినాయి. ఒక కేజీఎఫ్ పక్కన పెడితే RRR కానీ బాహుబలి అని చెప్పి కానీ ఎవరు అని టాలీవుడ్ నుంచి వచ్చింది. కాకపోతే వాళ్ళకి తెలిసింది ఏంటంటే సౌత్ ఇండియా అని చెప్పేసి. సౌత్ ఇండియా అంటే చాలా బజ్ ఉంది అక్కడ వాళ్ళకు, మనకంటే కూడా బీహార్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంది అన్నట్టు. అంటే ఇంతకు ముందు పుష్ప కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళారు, సో అదే ప్యాటర్న్ సేమ్ రామ్ చరణ్ గారు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? ప్యాటర్న్ అని చెప్పేసి కాదండి, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లిసిటీ. చిరంజీవి గారు కూడా ఇచ్చారు మనకు, PR అనేది కాస్త తక్కువ ఉంది, దాన్ని పెంచండి అని చెప్పి ఆయన సజెషన్ తీసుకోవడం వల్లనే ఈ పబ్లిసిటీ అనేది పెంచుతున్నారు. ఇది శుభసూచకము. అయ్యా బుచ్చిబాబు గారు మనకు 1000 కోట్లు అనేది పక్కా ఖచ్చితంగా అయిపోయింది. కాకపోతే అది ఎంత తొందర కొడతారు. ఈ సినిమాతో అటు పుష్ప ఇటు RRR రికార్డు కూడా బద్దలు కొట్టాలి.